హత్య రాజకీయాలు చేసేవారు, భూ కబ్జాదారులు, కోడలిని హింసించేవారిని జగన్ పరామర్శించడం దుర్మార్గమని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గొర్రెల కాపర్ని బైక్తో ఢీకొట్టి చంపిన సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి జగన్ పరామర్శించడం దారుణమన్నారు. దుర్మార్గపు రాజకీయాలు చేసే జగన్ను ప్రజలు దూరంగా ఉంచాలని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎవరికి పరామర్శ, ఎందుకు పరామర్శ? ఒక అమాయకమైన బలహీన వర్గాలకు చెందిన రైతుని మోటార్ సైకిల్తో గుద్ది ఆ కేసును పక్కవాడి మీద తోసి వేయటం కోసం చేసిన ప్రయత్నంలో సీదిరి అప్పలరాజు చేసిన కృషికి అభినందించడం పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రౌడీ ఎలిమెంట్లుగా ఉన్నవాళ్ళు, భూ కబ్జాదారులు, కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన నాయకులకు పరామర్శ నేను అడుగుతా ఉన్నా. జోగి రమేష్ ఏంటి ఇవాళ కోడలు ఏం చెబుతా ఉంది, ఏ విధంగా హింసించారో ఏ విధంగా చేశారో చెప్పారు. ఇలాంటి వాళ్ళకి నీ పరామర్శ ఎవరిని నువ్వు ప్రోత్సహిస్తుంది? తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటి? బతికున్న వాడిని చచ్చిపోయినట్టుగా నిరూపించి ఆ కాగితాలు చూపించేసి ఆస్తి కొట్టేస్తే ఆయన పరామర్శించు. నిన్ను పరామర్శించాలి ప్రజలంతా. ఎందుకంటే వేల కోట్లు దోచుకున్నావు కనుక, లక్షల కోట్లు దోచుకొని ఇవాళ జైలు పాలైపోతావు. నిన్ను పరామర్శించే పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు పరామర్శించే స్థాయి నీకు లేదు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేసే వాళ్ళని ప్రజలు దూరంగా ఉంచాలని మేము కోరుతా ఉన్నాం.